నమస్కారం అండి. సో, మొట్టమొదటగా ఈ వరదలో చిక్కుకున్న ఫ్యామిలీస్‌కంతా ప్రభుత్వం చాలా సహకారం ఇస్తుంది. సో, పాత్ర ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ సభ్యులు గానీ, యూఎస్ సభ్యులు గానీ, యూఎస్‌లో కూడా మనకు ముఖ్యమంత్రి పిలుపుతో వారు కూడా కృషి చేసి అలా 10,000 నిత్యావసర కిట్స్ తయారు చేశారనమాట. ప్రభుత్వ సహకారంతోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేసి మన అక్షయ పాత్ర మంగళగిరి సభ్యులందరూ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. చాలా ఉన్నాయన్నమాట కిట్స్. ఆ కిట్స్లో ఉండే ఐటమ్స్ కూడా మీకు డిస్ప్లే చూపిస్తాం. సో అది కూడా మీరు చూడొచ్చు. సో అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది ఇట్లాంటి సహకార చర్యల్లో చాలా ముందు ఉంటుంది. 10,000 కిట్స్తో స్టార్ట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ ఒక కిట్ 1,500 రూపాయలు అవుతుంది. మొత్తం 1.5 crore రూపీస్ వర్త్ ఉండే కిట్స్ అన్నమాట ఇవి. సో ఈ కిట్స్ని మనము ప్రభుత్వం సహకారంతో అందరికీ అందజేయబోతున్నాం అన్నమాట. ఆ విషయం తెలుపుతామని చెప్పేసి ఈ మెయిన్గా మిమ్మల్ని పిలవడం జరిగింది. మాకు ఈజీగా ఉండాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన గారితో మమ్మల్ని కలిపారు. సో వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం అన్నమాట. అది 2 రోజుల తర్వాత ఇస్తే ఏం ఉపయోగపడదు. 2-3 రోజులు జరగాలని చెప్పేసి అట్లా ప్రభుత్వ యంత్రాంగంతో టైప్ అయ్యి ఒక మాస్గా పంపిస్తున్నాం అన్నమాట. ఒక ట్రస్ట్తో అనుబంధ సంస్థ ప్రొవైడ్ చేసాం. 10 daysలో ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 15 lakhs ప్రొవైడ్ చేశాము. సో అంటే 15 lakhs 500 grams అనమాట. సో గవర్నమెంట్ వాళ్ళ లెక్క రావాలి మనకి. అంటే ఎంత మేము చేసిన ఫుడ్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ చేసాము. ఓవరాల్గా ఒక 750 టన్నుల ఫుడ్ జనరేట్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా 80-20 ఫార్ములా మీరు తీసుకోవాలి ఉంటుంది. సో 15 లక్షల్లో ఒక 5% వేస్టేజ్ అనేది అది కామన్ అనమాట. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. పైగా ఇట్లా నిత్యావసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక 10 మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు. వాళ్ళకి కావాల్సిన ఒక 20,000 అనుకోండి, వాళ్ళు 30,000 చెప్తారు. ఎందుకైనా మంచిది, మధ్యలో ఒక 10% వేస్ట్ అయినా పర్లేదు, ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి. సో